మీకు పెన్సిల్ తెలుసా? మీరెప్పుడన్నా పెన్సిల్‌ని చూసారా? పెన్సిల్‌ని వాడారా? ఇదేం ప్రశ్న అనుకుంటాం. మనము చిన్నప్పుడు స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఇప్పటికీ పెద్ద ఇంజినీర్స్ పెన్సిల్‌ని వాడతారు. పెన్సిల్ వాడుతున్నారు దేనికి? తెలిసి చెప్పండి. కేవలం రాయటం, రైటింగే కాదు. అది ఒక గొప్ప గొప్ప స్కిల్స్‌ని నేర్పుతుంది. ఆ స్కిల్స్ ఏంటో ఇవాళ నేర్చుకుందాం. ఒకసారి ఈ పెన్సిల్ మ్యానుఫ్యాక్చరరు పెన్సిల్ తయారు చేసి ఒక బాక్స్‌లో పెట్టేటప్పుడు ఆ పెన్సిల్ తయారు చేసిన ఓనర్‌కి మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. చాలా గొప్ప సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. దయచేసి వినండి. కేవలం పెన్సిల్ ఏం చెప్తుందో అని కాదు. ప్రకృతిలో ప్రతి విషయం గురించి అబ్జర్వ్ చేస్తే మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఒక పెద్ద మహానుభావుడు తెలుగులోని చెప్పాడు, ప్రకృతియే గురువు. ప్రకృతిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి వస్తువు, ప్రతి జంతువు, ప్రతి పక్షి ఒక సందేశాన్ని ఇస్తాయి. కానీ మనకి టైమే లేదు. సరే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సింగ్ సాఫ్ట్ స్కిల్స్ చూడండి. ఇవాళ పెన్సిల్ నేర్పే సాఫ్ట్ స్కిల్స్ ఏంటో నేర్చుకుందాం. ఈ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఓనర్ అంటాడు, నిన్ను ప్యాక్ చేస్తున్నాను, నువ్వు ఎవరి చేతికి వెళ్తావో దాన్ని బట్టి నీ అదృష్టం ఉంటుంది. పెన్సిల్తో అంటాడు, నువ్వు ఎవరి చేతికి వెళ్తావో దానివల్ల నీ భవిష్యత్తు, నీ అదృష్టం మారుతుంది. ఒకటి. రెండవది, పెన్సిల్ నువ్వు కష్టాలని సహించే ఓపిక, కష్టాలను సహించే ధైర్యము, కష్టాలను ఎదుర్కొనే యొక్క సామర్థ్యం లేకపోతే నీ పెన్సిల్కి ఉపయోగం లేదు. ఎందుకంటే పెన్సిల్ ఉపయోగపడాలంటే దాన్ని చెక్కాలి. చెక్కేటప్పుడు బాధ. పెన్సిల్ అలాగే ఉంటే ఉపయోగం ఉండదు. చెక్తారు, చెక్కినప్పుడు బాధపడుతుంది. మూడవది, మంచి రంగు, అపియరెన్స్. పెయింట్ చేసి 4 రకాలుగా 4 రంగులు ఉంటాయి. ఈ 3 ఉన్నా సరిపోదు. నాలుగవది ఏంటంటే, ప్రతి మంచి పెన్సిల్కి పైన ఎరేజర్ ఉంటుంది. ప్రతి మంచి పెన్సిల్కి ఒక ఎరేజర్ ఉంటుంది నలపటానికి. ఐదవది చాలా గొప్పది. ఇవి అన్నీ ఉన్నా మంచివాడి చేతిలోకి పోయినా, రైట్, కష్టపడటానికి రెడీగా ఉన్నా, మంచి కలర్ ఉన్నా, మీ పైన పెన్సిల్ పైన ఎరేజర్ ఉన్నా, లోపల ఉండేది లెడ్. ఆ నల్లటి లెడ్ లేకపోతే పెన్సిల్ ఉపయోగపడదు. మన జీవితంలో కూడా మనకి బయట కనబడేటి కాదు, మనకు కూడా లోపటి నుంచి మంచి కాన్ఫిడెన్స్, ఒక గోలు, ఒక మంచి యాంబిషన్ ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు. కాబట్టి ఈ పెన్సిల్ మీకు మంచి సాఫ్ట్ స్కిల్స్కి నేర్పుతుంది. మంచి సాంగత్యంలో ఉండండి. ఫస్ట్ ఎవరి చేతిలోకి వెళ్తుందో, ఒక ఆర్టిస్ట్ చేతికి వెళ్తే పెన్సిల్ పాపులర్ అవుద్ది, రైట్. మంచి సాంగత్యం ఉండాలి. రెండవది వచ్చి కష్టపడటానికి సిద్ధంగా ఉండాలి. కష్టపడనంటే కుదరదు. మూడవది, మంచిగా కనబడాలి. పెయింటింగ్ లాగా ఉంటుంది. కలర్స్ ఉండాలి. మంచి డ్రెస్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఇంకొకటి, తప్పు చేసినప్పుడు, తప్పు చేస్తున్నామని తెలిసినప్పుడు సర్దుకునే గుణం ఉండాలి. సర్దుకుపోవాలి. తప్పుని ఎరేజ్ చేయడానికి ఎరేజర్ ఉంటుంది. చాలా గొప్పది. అన్నీ ఉన్నా మనలో ఒక ఆత్మవిశ్వాసం, ఒక గోలు, ఒక యాంబిషన్ లేకపోతే లైఫ్కి మీనింగ్ ఉండదు. ఇలాంటి మంచి మంచి చిన్న చిన్న కథలతో పెద్ద గొప్ప సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇది మీకు కనెక్ట్ అవుతే, ఒకవేళ మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.